మనిషి శరీరంలో ఒక చిన్న మెదడుంటుంది. మరి ఆ చిన్న మెదడుతోనే అన్ని నరాలు కలిసి ఉంటాయి అనేసి అంటుంటారు. మరి ఒక మనిషి ఎక్కువ ఆలోచించినా, లేకపోతే జ్ఞాపక శక్తి బాగుండాలన్నా, ఒక మనిషి హెల్తీగా ఉండాలన్నా సరే టైంకి లేవాలి, టైంకి పండుకోవాలని అంటుంటారు. మరి ఒకవేళ ఆ మెదడుకే ఏదైనా గాయమైతే, ఏదైనా నొప్పి జరిగితే, మరి ఇలాంటప్పుడు మనము చాలా సాధారణంగా నొప్పే కదా అనేసి చాలా మటుకు తీసేస్తుంటాం. కానీ ఒక్కోసారి ఆ నొప్పే మనకి ఎక్కువగా అవుతుంటుంది. మరి ఇలాంటి ఒక డాక్టర్ మనకి రోగిగా కాకుండా మనల్ని పూర్తిగా ఒక రోగిని తనకు అర్థం చేసుకొని, తన ప్రాబ్లం ఏంటి తెలుసుకొని, ఆ రోగికి ఎక్కడ ట్రీట్మెంట్ ఇస్తే ఏ విధంగా నయమవుతుంది అనేసి ధైర్యం చెప్పి ముందుకి కొనసాగుతారు డాక్టర్స్ కొంతమంది మాత్రమే. మరి ఆ కోవలోంచి ఉన్నారు డాక్టర్ సంతోష్ కుమార్ గారు, న్యూరాలజిస్ట్. మరి ఆయన గురించి ఎంతోమంది మంచి హస్తవాసి, మరి అదేవిధంగా ఆయన చేతుల మీదుగా జరిగిన మాకు ట్రీట్మెంట్స్ మాత్రం ఎంతో అద్భుతంగా ఉన్నాయి, మాకు మాత్రం ఎంతో మేలు జరిగింది, ఆయన ట్రీట్మెంట్ మాత్రం అత్యద్భుతం అనేసి అంటుంటారు. మరి ఈ అత్యద్భుతమైన ట్రీట్మెంట్ గురించి ప్రజల నోట విన్నాము. ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వచ్చి ఆయన చేతుల మీదుగా ట్రీట్మెంట్ తీసుకోవడం కూడా జరుగుతుంది. ఆయన మంచి హస్తవాసి అనేసి ప్రజలు నమ్మడమే కాదు, ఆయన ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారు. సో ఇవన్నీ విషయాలు ఈరోజు మా డాక్టర్ మా నమ్మకం కార్యక్రమంలో మనం చూడబోతున్నాం. మా అబ్బాయికి యాక్సిడెంట్ అయింది, సర్జరీ చేయించినాము. సార్ చాలా మంచివాడని తెలిసి ఇక్కడ తీసుకొచ్చినాము. 6 నెలలు అవుతుంది ఇప్పటికీ. ఇక్కడికే వస్తున్నాము. మంచిగా చేస్తుండు. మంచిగా మా అబ్బాయికి అసలు బతకడు అని చెప్పి సూచన ఉండే, మంచి ఇప్పుడు బతికి మంచిగా చూసుకుంటున్నాం. హాయ్ అండి, మీ పేరు? నా పేరు జయప్రసాద్. సార్ ఎవ్రీథింగ్ ఏదైనా సరే పేషెంట్ మీద ఫస్ట్ న్యూరలాజికల్గా ఎలా చెక్ చేయాలంటే అలా చెక్ చేసి ఒక ప్రొసీజర్ పాడు ఒక విధి విధానంగా ముందుకెళ్ళడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్తో జర్నీ అయితే చాలా మనకి ఒక ఇంట్లో వాళ్ళు మనకి ఎలా ఫ్రీగా మూవ్ అవుతారో ఒక మమ్మీ డాడీ లాగానే కామన్గానే మనకి ట్రీట్ చేస్తారు సార్. मैं डॉक्टर संतोष कुमार सर को 10 ईयर से जानती हूँ. उनका जो ये 10 साल में मैंने उनका जो एक्सपीरियंस देखा है, उनका जो ट्रीटमेंट देखा है पेशेंट्स के साथ, वो एक अच्छा बहुत इतने सारे न्यूरोलॉजिस्ट हैं यहाँ पे, लेकिन उनमें उनका ट्रीटमेंट मुझे बहुत अच्छा लगा है. డాక్టర్ కావాలన్న ఆలోచన కొందరికి ఒక వృత్తి. కానీ డాక్టర్ సంతోష్ కుమార్ గారికి అది చిన్నప్పుడే పుట్టిన జీవిత లక్ష్యం. తన కుటుంబంలో తండ్రి పెద్దనాన్న పక్షవాతం బారిన పడటం, అంతేకాకుండా తన ఊరిలో వందలాది కుటుంబాలకు సరైన వైద్య సదుపాయాలు లేకపోవటం, చిన్న జబ్బొచ్చినా పెద్ద చికిత్స అవసరమైన నగరానికే పరుగులు తీయాల్సిన పరిస్థితి. ఆ బాధను కళ్ళారా చూసిన ఓ చిన్న మనసు తాను డాక్టరై అలాంటి వారికి అండగా నిలవాలని ఆయన అప్పుడే నిర్ణయించుకున్నారు. ఆ కలను కష్టంతో క్రమశిక్షణతో నిజం చేసుకుంటూ రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు సాధించి ప్రతిష్టాత్మక గాంధీ మెడికల్ కాలేజీలో MBBS పూర్తి చేశారు. తర్వాత న్యూరాలజీపై ఆసక్తితో DM పూర్తి చేసి 2016లో న్యూరో ఫిజిషియన్గా తన వైద్య ప్రయాణాన్ని ప్రారంభించారు. 8 ఏళ్ల పాటు కేర్ హాస్పిటల్లో కన్సల్టెంట్గా సేవలందించిన డాక్టర్ సంతోష్ కుమార్ గత 2 ఏళ్లుగా స్టార్ హాస్పిటల్లో న్యూరో ఫిజిషియన్గా సేవలందిస్తూ అదే సమయంలో శంషాబాద్లోని లిమ్స్ కార్డియో మరియు న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రోగులకు అందుబాటులో ఉంటున్నారు. వైద్య వృత్తిలో ముందుకు సాగుతున్న ప్రతి అడుగులో తనపై నమ్మకముంచి ఎప్పటికప్పుడు ప్రోత్సహించిన డాక్టర్ రామరాజు గారి సహకారాన్ని డాక్టర్ సంతోష్ కుమార్ ఎప్పటికీ మర్చిపోలేనిదిగా భావిస్తారు. న్యూరాలజీ అంటే కేవలం వ్యాధిని గుర్తించడం కాదు, ఒక మనిషి జీవితానికి మళ్లీ ఆశని ఇవ్వటం, ఒక కుటుంబానికి తిరిగి ధైర్యాన్ని అందించడం. అదే నమ్మకంతో, అదే అంకితభావంతో ప్రతి రోగిని తన కుటుంబ సభ్యుడిలా భావిస్తూ సేవలందిస్తున్న వైద్యుడు డాక్టర్ సంతోష్ కుమార్. ఇది కేవలం ఒక డాక్టర్ విజయగాథ కాదు,
ఒక చిన్ననాటి కల, వేలాది మంది జీవితాల్లో వెలుగును నింపిన స్ఫూర్తిదాయకమైన ప్రయాణం. మా బాబు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే ఎమర్జెన్సీగా ఇక్కడికి తీసుకొస్తే 24 గంటలు మార్నింగ్ వరకు ఉంచారు. మార్నింగ్ వరకు ఉంచితే ఇక మమ్మీ డాడీ గారు సిగ్నేచర్ కావాలంటే మేము వచ్చేంత వరకు ఆపారు. ఇక 1 అవర్లో ఆపరేషన్ చేయకపోతే చనిపోతాడు, ఇట్లా అవకాశాలు లేవు అని చెప్పారు. ఇక ఎట్లయినా చేసేసేరి, మేము ఎన్ని పైసల డబ్బులైనా పెట్టుకుంటామని చెప్పేసినాము. చెప్తే సరే అని సర్జరీ చేసేసారు. మంచిగా అనిపించింది. మంచిగా మనకు కూడా సర్జరీ అయిపోయిన తర్వాత చూపించారు బాబుని, పర్వాలేదు బాగానే ఉందని. ఒక 5 రోజులు 2 డేస్ అబ్జర్వేషన్లో పెడతాము, తర్వాత మంచిగా ఉంటాడు బాబు అని చెప్పారు. ఇక అప్పటిదాకా కొంచెం టెన్షన్గా ఉండే. తర్వాత ఇక 5 డేస్ తర్వాత 6 డేస్ తర్వాత మంచిగా అయిండు. అప్పుడు సంతోష్ డాక్టర్ ఇక నమ్మకం అయిపోయింది మాకు. ఇక మంచిగా అనిపించింది. చాలా బాధ అనిపించింది మేడం. అందుకనే బాధపడి మంచిగా అయింది. ఇప్పటికి చాలా 5 రోజులు అసలు తిండి తినకుండా ఏడ్చిన మేడం. సార్ వల్లనే బతికిండు. ఇంకా ఇప్పుడు ఇక మంచిగా అయిపోయింది. ఇక బోన్ కూడా పెట్టేస్తుండే. ఇంకా దండం పెట్టుకోవాలి ఆయనకు. చాలా బాగా చేసిండు మేడం. యాక్చువల్గా నేను డాక్టర్ అవుతామనుకున్నది యాదృచ్ఛికం ఏం కాదు. సో ఏంటంటే ఊర్లో మా గ్రామంలో ఏంటంటే ఒక 100 ఇండ్లు ఉండేటివి. సో సరైన మెరుగైన వైద్యం ఉండేది కాదు. సో రావాలంటే సిటీకే రావాలి. సో ఎంతోమంది ఏంటంటే చాలా ఇష్యూస్ చూసాము. తర్వాత మా ఇంట్లో ఏంటంటే మా ఫాదర్ కానీ ఒక పెరాలసిస్ పేషెంటే, మా ఫాదర్ వాళ్ళ బ్రదర్ కూడా పెరాలసిస్ పేషెంటే. ఇంట్లో మా ఫాదర్ని చూసిన తర్వాత, మా పెద్దనాన్నని చూసిన తర్వాత సో నా ఆలోచన విధానం మారింది. సో ఎంబీబీఎస్ చేసిన తర్వాత డెఫినెట్గా నేను న్యూరాలజీ చేయాలని డిసైడ్ అయ్యాను. సో ఆ రీజన్ వల్ల తర్వాత నేను ఎండీ చేసి తర్వాత ప్రిపేర్ అయిన తర్వాత 3rd ర్యాంక్ వచ్చింది స్టేట్లో డిఎంలో. దెన్ గాంధీ మెడికల్ కాలేజ్ని చూస్ చేసుకుని అక్కడే డిఎం అయిపోయింది 2016లో. సో దాని తర్వాత కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్గా నేను కేర్ హాస్పిటల్లో 8 సంవత్సరాలు చేశాను. ఇక్కడ స్టార్ హాస్పిటల్లో 2 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాను. దీంతో పాటు ఏంటంటే లాస్ట్ ఒక 8 సంవత్సరాల నుంచి శంషాబాద్లో కూడా సాయంత్రం 5 to 9 వరకు అక్కడ సేవలు అందిస్తూ ఉన్నాను. అది డాక్టర్ రామరాజు గారు నన్ను ముందు నుంచి ఎంకరేజ్ చేశారు శంషాబాద్ గురించి. ఒక వ్యాధితో పోరాడుతున్న మనిషి డాక్టర్ దగ్గరకు వచ్చేది కేవలం చికిత్స కోసం మాత్రమే కాదు, తనలోని భయాన్ని తగ్గించే ఒక భరోసా కోసం. ముఖ్యంగా మెదడు సంబంధిత సమస్యలతో ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగి మనసులో నాకు ఏమై ఉంటుంది, డాక్టర్ ఏమంటారు అన్న ఎన్నో సందేహాలు, భయాలు ఉంటాయి. అలాంటి సమయంలో మందుల కంటే ముందుగా మనసుకు ధైర్యం ఇవ్వాలని నమ్ముతారు డాక్టర్ సంతోష్ కుమార్. డెఫినెట్గా హాస్పిటల్కి పేషెంట్ వస్తున్నాడు అంటే ముందుగా తనకున్న జబ్బుతో పాటు భయం ఎక్కువ ఉంటుంది. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తాడు ఏంటి అనేది. సో నేను ముందు నుంచి ఒకటే ప్రిన్సిపల్ ఫాలో అవుతూ ఉంటాను. వాళ్ళు వచ్చిన తర్వాత వీ హ్యావ్ టు మేక్ దెమ్ కంఫర్టబుల్ అంటాం. అంటే తను ఏంటంటే వాళ్ళు చెప్పేది మనము వీలైనంత వరకు వినిపించుకోవాలి. సో తన కొద్దిగా ర్యాపో ఏర్పడ్డ తర్వాత డెఫినెట్గా మనం అడిగిన దానికి వాళ్ళు తన ప్రాబ్లమ్స్ అవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. నేను అబ్జర్వ్ చేసింది ఈ 15 రోజుల్లో నేను అబ్జర్వ్ చేసింది డాక్టర్ సంతోష్ గారు కూడా చాలా మంచిగా పేషెంట్స్ ముందు వారి యొక్క పేషెంట్స్ తోటి ఆయనకున్న ర్యాపో అనేది చాలా బలంగా ఉంది. ఆయన పేషెంట్స్ తోటి కూడా చాలా వాళ్ళ సమస్యను పూర్తిగా విని అర్థం చేసుకొని ట్రీట్మెంట్కి అయ్యేది ఎలా ఉంది ఎట్లా అనేది మొత్తం అన్ని ఆయన పేషెంట్స్ తోటి డాక్టర్గానే కాకుండా కుటుంబ సభ్యులుగా, అలాగే ఆయన డాక్టర్ని కాకుండా మంచి మానవత్వం గల మనిషి. రోగి చెప్పే ప్రతి మాటను శ్రద్ధగా వినటం, అతని సమస్యను పూర్తిగా అర్థం చేసుకోవటం, అదే సరైన వైద్యానికి తొలి అడుగు అని ఆయన విశ్వసిస్తారు. సరైన నిర్ధారణ, స్పష్టమైన చికిత్సా విధానం, రోగికి అర్థమయ్యేలా వివరించటం, ఇవి డాక్టర్ సంతోష్ కుమార్ వైద్య విధానంలో విడదీయరాని భాగాలు. ప్రతి పేషెంట్ ఒక డిఫరెంట్ స్టోరీ తోటి వస్తాడు. సో అది యూనిక్ అంటాం. అంటే డిఫరెంట్ జబ్బులు ఉంటాయి న్యూరాలజీలో. అంటే మెదడుకు సంబంధించిన పక్షవాతం కానీ, లేకపోతే ఫిట్స్ కానీ, లేకపోతే న్యూరోపతీస్ కానీ, హెడ్ఏక్స్ కానీ, డిఫరెంట్ జబ్బులతో వస్తూ ఉంటారు. సో అది కనెక్ట్ అవ్వాలంటే ఏంటంటే ఫస్ట్ పేషెంట్ దగ్గర మనము కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలి. వాళ్ళు మన మీద కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి. అది ఎలా పెరుగుతుంది అని అంటే వాళ్ళు చెప్పేది ప్రతిదీ మనం వినగలిగి తర్వాత అనలైజ్ చేసుకొని వాళ్ళ టెంపోలో మనం మాట్లాడగలిగితే డెఫినెట్గా వాళ్ళ లోపల భయాలు పోతాయి. వాళ్ళు దానివల్ల జబ్బుకు సంబంధించిన ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. చాలా న్యూరోలాజికల్ వ్యాధులను సమయానికి గుర్తిస్తే పూర్తిగా అదుపులోకి తీసుకురావచ్చు.
అందుకే ప్రతి లక్షణాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ రోగికి తగిన చికిత్సను సరైన సమయంలో అందించటమే ఆయన లక్ష్యం. చికిత్సలో పారదర్శకత, మాటల్లో నిజాయితీ, రోగి అడిగే ప్రతి ప్రశ్నకు ఓర్పుతో సమాధానం, ఇవే డాక్టర్ సంతోష్ కుమార్ సంపాదించుకున్న విశ్వాసానికి బలమైన పునాదులు. నా పేరు వంశీ, మా సిస్టర్ పేరు శరణ్య. మాకు సంతోష్ సార్ ఫ్యామిలీ మెంబర్ లెక్క. వీడికి ఫస్ట్ వేరే హాస్పిటల్కి వెళ్ళినాము, అంత ట్రీట్మెంట్ సరిగ్గా కాలేదు. ఇక్కడ సంతోష్ సార్ దగ్గరికి వచ్చినాక ట్రీట్మెంట్ చాలా బాగా జరిగింది. అక్క కూడా డిశ్చార్జ్ అయింది, బాగుంది. మాకు చాలా హ్యాపీఫుల్గా ఉంది. సంతోషం. నరాల ప్రాబ్లం, వీక్నెస్ ఉండే, దాని దగ్గరించి హెడ్ఏక్ వస్తుంటాయి బాగా. అది చాలా బాగా చూశారు సారు. ట్యాబ్లెట్లతో మిగతా తగ్గిపోయింది. మా అక్కకి చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ సార్. తీసుకొచ్చినప్పుడు చూస్తా అన్నారు సంతోష్ సార్, చెప్పిండు ఇక్కడికి వచ్చారుగా నా మీద నమ్మకంతో నేను చేశా అని చెప్పిండు. అదేవిధంగా సంతోష్ సార్ మాకు చాలా హ్యాపీఫుల్గా చేసిండు. పేషెంట్ వాళ్ళ ప్రాబ్లమ్స్ విని మనము ప్రాపర్గా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఆప్షన్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే చాలా జబ్బుల్ని మనం ఏంటంటే ముందుగానే గుర్తుపట్టినట్టయితే ఎర్లీగా ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే రికవరీ చాలా బాగా ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే కెరియర్ బిగినింగ్లో కొంచెం ఇబ్బంది అయ్యేది, ఇప్పుడు వాళ్ళు ముందే ఏంటంటే నా గురించి తెలుసుకొని వస్తున్నారు. సో ఇది కూడా కొంతవరకు నాకు ప్లస్ అవుతూ ఉంది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళ జబ్బును క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడము, సో ట్రీట్మెంట్ వల్ల రికవర్ అవ్వడం వల్ల ఆ నమ్మకం అనేది ఏర్పడుతూ ఉంది వాళ్ళ లోపల. కానీ ప్రతి ప్రశ్న వెనుక ఒక భయం ఉంటుంది, ప్రతి సందేహం వెనుక ఒక ఆందోళన ఉంటుంది. ఆ ప్రశ్నలను చిరునవ్వుతో విని ప్రతి సందేహాన్ని ఓర్పుగా నివృత్తి చేస్తూ రోగిలో ధైర్యాన్ని నింపటం, అదే డాక్టర్ సంతోష్ కుమార్ వైద్య సేవల ప్రత్యేకత. ఈజీగా ప్రతిదీ మనం ట్రాన్స్పరెంట్గా చెప్పగలిగితేనే వాళ్లకు మన మీద నమ్మకం ఏర్పడుతూ ఉంటుంది. ఒక మంచి డాక్టర్ వ్యాధిని మాత్రమే కాదు, రోగి మనసును కూడా అర్థం చేసుకుంటాడు. అందుకే చికిత్సతో పాటు నమ్మకాన్ని కూడా అందిస్తూ ప్రతి రోగి జీవితంలో ఆశ అనే వెలుగును నింపుతూ న్యూరో వైద్య సేవల్లో తనదైన ముద్ర వేస్తున్నారు డాక్టర్ సంతోష్ కుమార్. ప్రాణాలను కాపాడటం ఒక వైద్యుడి వృత్తి, కానీ జీవితంపై మళ్లీ నమ్మకం కలిగించటం ఒక గొప్ప వైద్యుడి లక్షణం. రోగాన్ని మాత్రమే కాదు, రోగి మనసును కూడా నయం చేయాలన్న ఆలోచనతో ముందుకు సాగే న్యూరో ఫిజిషియన్ డాక్టర్ సంతోష్ కుమార్. ఇక్కడ కానీ ఓపిక్గా పేషెంట్తో సార్ ఏదైనా ఒక ప్రాబ్లంతో పేషెంట్ వస్తే అది మొత్తం క్లారిటీగా ఎంత పేషెన్సీగా సార్ చూస్తారంటే పేషెంట్ ఈవెన్ పేషెంట్ 1 అవర్ పేషెంట్ ప్రాబ్లం చెప్పినా ఆ 1 అవర్ సార్ ఓపిక్గా వింటారు. విని ఏదైతే టెస్ట్ నీడ్ ఉంటుందో అదే రాస్తారు. ఒకవేళ పేషెంట్ ఇంత అమౌంట్ మా దగ్గర లేదు మేము అన్నీ అంటే అది ప్రైస్ అంతా కొంచెం చూసి దగ్గరుండి టెస్ట్లన్నీ చేంజ్ చేసుకొని, ఒకవేళ వాళ్ళు లాంగ్ అయితే మొబైల్ నెంబర్ ఇచ్చేసి రిపోర్ట్స్ రేపు వచ్చి అంటే మీరు రావాల్సిన అవసరం లేదు, మేము కాల్ చేసి మీకు చెప్తాము, ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది మేము చెప్తాము, మీరు అంత వరీ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి చెప్తారు. లైక్ ఇప్పుడు స్టాఫ్తోనైనా ఇక్కడ 6 డాక్టర్స్ ఉన్నారు. ఈ 6 డాక్టర్స్లో అందరూ మంచిగా చూస్తారు. ఇంకా సార్ అయితే మమ్మల్ని ఫ్యామిలీ లాగా చూసుకుంటారు. ఒక డాక్టర్ బాధ్యత అంటే రోగిని ట్రీట్ చేయడమే కాకుండా వాళ్ళకు మనోధైర్యాన్ని ఇవ్వడము, దానితో పాటు ఏంటంటే వాళ్ళు ఫ్యూచర్లో కూడా ఇండిపెండెంట్గా నిలబడడం. సో ఈ 2 విషయాలకు నేను ముందు ప్రాధాన్యత ఇస్తాను. అంటే ట్రీట్మెంట్ ఒకటే కాకుండా వాళ్ళకి ఏంటంటే ఫ్యూచర్లో ఎలా ఉండాలి, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎలా ఎదుర్కోవాలి, ఇటువంటి విషయాలు డెఫినెట్గా ప్రతి పేషెంట్తో మేము డిస్కస్ చేస్తాం. అంటే జబ్బును ఒకటే కాకుండా వాళ్ళకు మనోధైర్యాన్ని ఇవ్వడము, ఫ్యూచర్లో ఇండిపెండెంట్గా ఎలా ఉండడము, తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎలా గుర్తుపట్టడము, దానితో పాటు మిగతా వాళ్ళకి అంటే వీళ్ళు ఎవరైనా వేరే ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నట్టయితే న్యూరలాజికల్ ఇష్యూస్ తోటి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం. సో ఇది ప్రతి పేషెంట్ నేను చెప్తా ఉంటాను. సో ఇది వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ అంటే వాళ్ళ మీకు నా మీద నమ్మకం ఏర్పడడానికి. డాక్టర్ బాధ్యత చికిత్సతో ముగిసిపోదు అంటారు డాక్టర్ సంతోష్ కుమార్. రోగికి ధైర్యం ఇవ్వాలి, తన భవిష్యత్తును ఎలా ఎదుర్కోవాలో చెప్పాలి, మళ్లీ స్వతంత్రంగా జీవించేలా ఆత్మవిశ్వాసాన్ని నింపాలి, భవిష్యత్తులో ఎలాంటి సమస్య వచ్చినా ఎలా ఎదుర్కోవాలో వారికి అర్థమయ్యేలా వివరించాలి. ఒక వైద్యుడిగా మందులు మాత్రమే కాదు, మనోధైర్యాన్ని కూడా అందించాలన్న తత్వమే ఆయన ప్రత్యేకత. నా పేరు శోభ, మా మమ్మీ పేరు పార్వతమ్మ.
తనకు నరాల బలహీనత అనేది ఉంది. సో నేను చాలా మంది న్యూరాలజీ డాక్టర్స్ దగ్గరికి కూడా తీసుకెళ్ళాను. వాళ్ళ ఫీజు కూడా చాలా ఎక్కువనే, బట్ అయినా కూడా తగ్గలేదు. మా మమ్మీకి ఇక్కడ సార్ డాక్టర్ సంతోష్ సార్ దగ్గరికి వచ్చిన తర్వాతనే ఆయన చూపించే మెడికల్ ట్రీట్మెంట్ కానీ, మా మమ్మీ దగ్గర చూసే కేర్ కానీ, మా మమ్మీ అనే కాదు ఎవ్రీ పేషెంట్స్కి కూడా చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా చూస్తారు సార్. వైద్య వృత్తిలో ప్రతిరోజు ఒక కొత్త అనుభవం, ప్రతి కేసు ఒక కొత్త పరీక్ష. అయితే కొన్ని సంఘటనలు మాత్రం వైద్యుడి మనసును కూడా కదిలిస్తాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రతి రోగిని కాపాడలేని పరిస్థితులు, హృదయాన్ని భారంగా మార్చిన ఎన్నో కేసులు వైద్యుడిగా ఆయన్ను ఎంతగానో కలిచివేశాయి. ఆ అనుభవం గురించి డాక్టర్ సంతోష్ మాటల్లోనే. సో కొన్నిసార్లు ఏంటంటే మ్యాసివ్ స్ట్రోక్స్ తోటి వస్తారు, అంటే బ్రెయిన్ లోపల చాలా వరకు డ్యామేజ్ అయ్యి వస్తారు. సో అటువంటి అప్పుడు ఏంటంటే మనం ఎంత ప్రయత్నించినా కానీ ఎక్కువ శాతం బ్రెయిన్ డ్యామేజ్ అయినప్పుడు సో వాళ్ళ లోపల రికవరీ అంత రాదు. సో వాళ్ళు ఏమవుతారంటే కాన్స్టెంట్గా బెడ్ బౌండ్ అవుతారు. సో అటువంటి వాళ్ళని చూసినప్పుడు ఏంటంటే అరే ఏం చేయలేకపోయామనే బాధ ఉంటుంది. ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే వీళ్ళ లోపల ఎవరైతే ఎక్కువ మంది అంత మ్యాసివ్ స్ట్రోక్తో వచ్చి బెడ్ బౌండ్ అవుతారో వాళ్ళు ఎర్లీగా కనుక హాస్పిటల్కి వచ్చినట్టయితే డెఫినెట్గా మనము చెప్పుకున్న అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ తోటి చాలామందికి రికవరీ అవుతుంది. అంటే ఎవరైతే 4.5 గంటల లోపల కనుక వచ్చినట్టు అయితే మేము ఇంజెక్షన్స్ ఇస్తాము, తర్వాత అవసరమైతే క్లాట్ రిమూవల్ సర్జరీస్ చేస్తాం. వాళ్ళ లోపల రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. కానీ చాలామందికి ఏంటంటే అవగాహన లేక అంటే ఏదో జనరల్ వీక్నెస్ వచ్చింది నాకు, నేను ఏదో చెట్ల మందు వాడతానని చెప్పేసి నెక్స్ట్ డే రావడము, ఆ విండో గోల్డెన్ టైం అయిపోయిన తర్వాత వస్తారు. వాళ్ళని చూస్తే ఏంటంటే ఆ బాధ అనేది అది వర్ణనాతీతం ఉంటుంది. ఎందుకు అనంటే అలా డిజేబిలిటీ అయినప్పుడు పేషెంట్ ఒక్కరే బాధపడరు, పేషెంట్తో పాటు వాళ్ళ ఫ్యామిలీ అంతా కొలాప్స్ అవుతుంది. ఎప్పుడైనా కానీ ఈ స్ట్రోక్స్ అనేది మీరు చూస్తే ఏంటంటే బ్రెడ్ విన్నర్స్, అంటే ఫ్యామిలీలో ఎవరైతే బాగా అంటే ఆ ఫ్యామిలీకి మూలాధారం ఉంటుందో వాళ్ళకే వస్తుంది, అంటే స్ట్రెస్ అవన్నీ. సో డెఫినెట్గా ఆ బాధ చాలా గిల్టీగా ఉంటుంది. అరే వీళ్ళు కొంచెం ఎర్లీగా వస్తే ఎంత బాగుంటుండే, రికవర్ అవుతుండే అని చెప్పేసి. సో దానికోసం మేము ఏం చేసాము అని అంటే ఈ ఎడ్యుకేషనల్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తాం. అంటే కొంచెం ఈ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ ద్వారా సో కొంతమంది అవగాహన వస్తూ ఉన్నారు. సో అలా మ్యాసివ్ స్ట్రోక్స్ వచ్చినప్పుడు వాళ్ళని కాపాడలేమనే బాధ. రెండోది ఏంటంటే వాళ్ళు ముందుకు వస్తే రికవర్ అవుతుండే అనే అదొకటి లక్కునే అనేది డెఫినెట్గా ఉంటుంది మాకు. నా పేరు హరిత, నేను ఏఎన్ఎం చేశాను. ఏఎన్ఎం చేసి ఇక్కడికి వచ్చాను. తర్వాత నాకు ఇక్కడ న్యూరో డిపార్ట్మెంట్లో వేశారు, ఇక్కడ డిపార్ట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ అందరు డాక్టర్లు అందరికీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సంతోష్ సార్ని కూడా రీసెంట్గా నేను చూశాను. సార్ అందరితోని పేషెంట్స్తో చాలా బాగా ఉంటారు, ప్లస్ అందరినీ ఫ్యామిలీ పర్సన్గా ట్రీట్ చేస్తారు. అలానే మమ్మల్ని కూడా బాగానే మాట్లాడతారు, మాతో కూడా బాగానే ఉంటారు. సార్ చాలా బాగానే మాట్లాడతారు, బాగానే ఉంటారు. సార్ ఈజ్ గ్రేట్. మీ జీవితంలో మీకు దక్కిన అతిపెద్ద అవార్డు ఏది అని అడిగితే ట్రోఫీలు, మెడల్స్, ప్రశంసలు కాదు. డాక్టర్ సంతోష్ ఇచ్చిన సమాధానం ప్రతి వైద్యుడికి ఒక స్ఫూర్తి. అంటే నేను అవార్డ్స్ అట్లా ఏం బిలీవ్ చేయనండి, బట్ ఎవరైతే పేషెంట్స్ రికవర్ అయ్యి వచ్చి బ్లెస్ చేస్తారో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఫర్ మీ. ఒక న్యూరో ఫిజిషియన్గా ఇంకా సాధించాలనుకున్న కలలేమిటి అని అడిగితే రోగులకు మరింత మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యం, సమాజానికి ఉపయోగపడే సేవలు చేయాలన్న సంకల్పం, ఆయన కలల గురించి ఆయన మాటల్లోనే. ఇప్పుడున్న అడ్వాన్సెస్ ట్రీట్మెంట్స్ తోటి చాలా జబ్బులు మనం నివారించగలుగుతాం. అంటే ఎర్లీగా వచ్చినట్టు మనం ఇంజెక్షన్స్ ఇవ్వడం కానీ, బ్రెయిన్ సర్జరీస్ చేయడం కానీ, క్లాట్ రిమూవల్స్ కానీ, ఇటువంటి చేయడం వల్ల ఏంటంటే చాలామంది రికవర్ అవుతారు. దీనికి మేజర్ బ్యారియర్ ఏంటంటే టెక్నాలజీ కాదు, ఇక్కడ అవగాహన లేకపోవడం. సో ఆ అవేర్నెస్ పెంచే ప్రోగ్రామ్స్లో జనరల్గా నేను పాల్గొంటాను, అదొకటి. రెండోది ఏంటి అని అంటే నా డ్రీమ్ ఏంటంటే టెరిషరీ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయడం. సో ఇక్కడ కానీ నేను శంషాబాద్లో కానీ ప్లాన్ ఏంటంటే ప్రాపర్ డీమ్లో డెవలప్ చేసేసుకొని, అంటే ఫ్యూచర్లో అడ్వాన్సెస్ ట్రీట్మెంట్స్ అంటే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంటాం, పార్కిన్సన్స్ డిసీజ్ కానీ, తర్వాత ఇటువంటి అడ్వాన్స్డ్ రీసెర్చ్లో చేయడం కానీ, అటువంటిది ఫ్యూచర్లో ప్లాన్ ఉందండి. నగరాల్లోనే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా వైద్య సేవలు అందించాలని నమ్మే డాక్టర్ సంతోష్ మెడికల్ క్యాంపుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఆరోగ్యాన్ని వారి ఇంటి వద్దకే తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సేవా ప్రయాణం గురించి
డాక్టర్ మాటల్లోనే. ఏంటంటే మేము రెగ్యులర్గా క్యాంప్స్ చేస్తూ ఉంటాం, అది స్క్రీనింగ్ క్యాంప్స్ అవన్నీ చేస్తూ ఉంటాము. దానికి వన్ ఆఫ్ ద రీజన్ డాక్టర్ రామరాజ్ గారే. సో ఎవ్రీ మంత్ ఒక 2-3 క్యాంప్స్ పెడతారు డిఫరెంట్ విలేజెస్లో. మేము చేసే అన్ని క్యాంప్స్ మీరు చూసినట్టయితే అన్ని విలేజెస్లో ఉంటాయి. ఆ విలేజెస్లో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకు చాలా తక్కువ ఖర్చుతోటి, అది అంటే ఇన్వెస్టిగేషన్స్ కానీ ఏదైనా ప్రొసీజర్స్ అవసరమైతే కానీ అవన్నీ మనం ఏంటంటే చాలా తక్కువ ఖర్చులో కొంతమందికి వాళ్ళు పెట్టుకోలేని స్థితిలో ఫ్రీగా కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. దాంతోపాటు ఆ ప్రతి క్యాంప్లో చేయడంలో ఉద్దేశం ఏంటంటే ఈ ఎలిజిబుల్ పేషెంట్స్ పికప్ చేయడం, రెండోది వాళ్ళకి ఇటువంటి అవగాహన పెంచడం. ఇది రెగ్యులర్గా జరుగుతుంది గత 7 నుంచి 8 సంవత్సరాల నుంచి. వైద్యుడి జీవితం అంటే పగలు రాత్రి సమయంతో సంబంధం లేని బాధ్యత. ఆ బాధ్యతల మధ్య కుటుంబానికి కేటాయించే సమయం చాలా తక్కువ. అది కొన్నిసార్లు బాధ కలిగించినా రోగి ప్రాణమే ముందని భావించే డాక్టర్ సంతోష్ మనసులోని మాట. కన్సల్టెంట్గా 12 years నుంచి చేస్తూ ఉన్నాను. సో దీంట్లో నేను సాక్రిఫై చేసిన దానికంటే ఎక్కువ యాక్చువల్ మా ఫ్యామిలీ సాక్రిఫై చేసిందండి. అంటే పిల్లలు కానీ వైఫ్ కానీ. సో డెఫినెట్గా వాళ్ళకి టైం నేను ఇవ్వలేకపోతున్నాను, వాళ్ళు యాక్చువల్గా సాక్రిఫైస్ చేస్తూ ఉన్నారు. సో అదొకటి కొద్దిగా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఏంటంటే టైం దొరికినప్పుడల్లా వీళ్ళు చేసుకొని డెఫినెట్గా ఫ్యామిలీతో స్పెండ్ చేయడం. అంటే వాళ్ళకి నేను ఇవ్వగలిగేది ఒకటే అంటుంది మా వైఫ్ కానీ పిల్లలు కానీ, ఒకటే చెప్తారు వాళ్ళు, నువ్వు మాకు ఇచ్చేది టైం ఒకటే అని చెప్తారు. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే నేను ఏ కేసెస్తో డీల్ చేస్తున్నా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. సో అది కొంచెం అది బ్యాలెన్స్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. మీ విజయాన్ని మీరు ఎలా నిర్వచిస్తారని అడిగితే ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను అని వినయపూర్వక సమాధానం. అయితే ఒకప్పుడు నడవలేని రోగి మళ్లీ నడుచుకుంటూ చిరునవ్వుతో వచ్చి ధన్యవాదాలు డాక్టర్ అని చెప్పిన క్షణం అదే తన జీవితంలో వెలకట్టలేని బహుమతి అంటారు డాక్టర్ సంతోష్. అంటే ఇంకా ఎంతో చేసేది ఉంది యాక్చువల్గా. ఇంకా నేను ఇది బిగినింగే అనుకుంటాను. అంటే మీకు చెప్పినట్టు కొంచెం అడ్వాన్స్ రీసెర్చ్లో ఇన్వాల్వ్ కావడము, టెరిషరీ సెంటర్ అటువంటిది ఎస్టాబ్లిష్ చేయడం ఇక్కడ కానీ ప్లస్ శంషాబాద్లో కానీ, ఆ కళ అయితే ఒకటి ఉంది. ఎవ్రీడే ఒక లెర్నింగ్ అండి అది. ప్రతి విజయం వెనుక కొన్ని బాధాకరమైన జ్ఞాపకాలు కూడా ఉంటాయి. సంతోషాన్ని పంచిన ఎన్నో క్షణాల మధ్య ఎప్పటికీ మరిచిపోలేని విషాద సంఘటనలు కూడా ఉంటాయి. ఆ భావోద్వేగ క్షణాలను గుర్తు చేసుకుంటూ తన సేవలకు గుర్తింపుగా పలు అవార్డులు, సత్కారాలు, ప్రశంసలు అందుకున్నారు డాక్టర్ సంతోష్ కుమార్. కానీ ఆయనకు కోలుకున్న ప్రతి రోగి చిరునవ్వే అన్నిటికంటే గొప్ప పురస్కారం. మీ వైద్య జీవితాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలని అడిగితే డాక్టర్ సంతోష్ కుమార్ చెప్పిన ఆ ఒక్క వాక్యం ఆయన వ్యక్తిత్వాన్ని, వైద్య తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఇఫ్ యు ఆర్ ప్యాషనేట్ అబౌట్ న్యూరాలజిస్ట్ అంటే డెఫినెట్గా మనం ఫీల్డ్ ఎంజాయ్ చేస్తాము, అంత స్ట్రెస్ఫుల్ ఫీల్ కాము. సైమల్టేనియస్గా ఏంటంటే కొంచెము ఈ న్యూరాలజీకి సంబంధించిన జబ్బుల గురించి జనాల్ని అవగాహన చేయడం అనేది ఇంపార్టెంట్ అని నేను భావిస్తాను. ఆరోగ్యమే మహాభాగ్యం. మెదడు ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, సమయానికి వైద్యులను సంప్రదించాలని, ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేసుకోవాలని ప్రేక్షకులకు తన విలువైన సందేశాన్ని అందిస్తున్నారు డాక్టర్ సంతోష్ కుమార్. అలాగే మా డాక్టర్ మా నమ్మకం వంటి కార్యక్రమాలు ప్రజల్లో వైద్య సేవలను పరిచయం చేస్తూ నమ్మకాన్ని పెంచుతున్నాయని ఆయన అభిప్రాయం. ఇది యాక్చువల్గా చాలా మంచి ప్రోగ్రామ్ అండి. ఆ టైటిల్ వినగానే ఏదో ఒక సాటిస్ఫాక్షన్ అనిపిస్తూ ఉంటుంది. సో మా డాక్టర్ మా నమ్మకం అనేది నిజంగా చెప్పాలంటే అది డాక్టర్లో ఉన్న తన హానెస్టీని కానీ వాళ్ళు పైకి వచ్చిన విధానాన్ని కానీ మీరు చూపెట్టడం వల్ల ఏమవుతుందంటే చాలామందికి యాక్చువల్గా హెల్ప్ అవుతుంది. ఓకే, నేను పలానా డాక్టర్ దగ్గరికి వెళ్తే డెఫినెట్గా నాకు మంచి డయాగ్నోస్ దొరుకుతుంది, మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది అని సైమల్టేనియస్గా కూడా ఇది యూజ్ అవుతూ ఉంటుంది. ఇట్స్ మంచి ప్రోగ్రామ్ అండి. తెల్లకోటు వెనుక ఒక బాధ్యత ఉంటుంది, ఒక సేవాభావం ఉంటుంది, ఎన్నో త్యాగాలు, మరెన్నో ఆశలు దాగి ఉంటాయి. రోగికి కేవలం చికిత్స చేయటమే కాదు, జీవితంపై కొత్త ఆశను నింపుతూ ప్రతి చిరునవ్వును తన విజయంగా భావిస్తూ న్యూరో వైద్య సేవలో తనదైన ముద్ర వేస్తున్న డాక్టర్ సంతోష్ కుమార్ గారికి మా 9+ న్యూస్ హార్టీ కంగ్రాట్స్ చెబుతూ ఇది మా డాక్టర్ మా నమ్మకం.